హాయ్ అండి. బొంబాయి రవ్వతో మడత పువ్వులైతే ఒక్కసారి ఈ విధంగా డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా బావుంటాయి. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి 1 కప్పు బొంబాయి రవ్వని కొంచెం మెత్తగా పొడిలాగా చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. చిటికెడంత సాల్ట్, 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇలా ఉండలాగా అయితే కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇంకొక సైడ్ బౌల్‌లోకి 1 కప్పు పంచదార, 2 కప్పుల వాటరు, 2 ఇలాచీలను వేసి పంచదార మొత్తం కరిగించుకొని జస్ట్ ఇలా చేతికి అంటుకునేలాగా ఉంటే సరిపోతుందండి. దీన్ని కూడా పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పీసెస్‌గా కట్ చేసి మధ్య మధ్యలో హోల్స్‌లా పెట్టుకొని పైన కొంచెం ఆయిలు, చపాతీ పిండిని కూడా కొంచెం వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా అయితే మడిచేసుకోండి. ఇప్పుడు వేడిగా మరుగుతున్న ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా మీడియం హీట్‌లో వేగించి షుగర్ సిరప్‌లో వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసుకుంటే మడత పువ్వులైతే రెడీ అండి. నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి.